Hi friends, today we discuss about the topic Ikshakulu part 3. ఇక్షాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారన్నది రాబ్సన్ అండ్ బుల్లర్ అని చెప్పాడు. ఇక్షాకులు అనేవారు ఉత్తర భారతదేశానికి చెందినవారని చెప్పింది అంటే రాబ్సన్ అండ్ బుల్లర్. విష్ణు పురాణం ప్రకారం ఇక్షాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు. విష్ణు పురాణం ప్రకారం ఇక్షాకులు అనేవారు ఉత్తర భారతదేశానికి చెందినవారు. ధర్మశాస్త్రకర్తల్లో ఒకడైన దక్షిణాపద బౌద్ధాయనుడు ఏమన్నా అంటే దక్షిణ భారతీయుల్లో మేనత్త కూతులను వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని పేర్కొన్నాడు. ఇక్షాకులలో రెండవ రాజైన వీరభద్రదత్తుడు తన ఇద్దరు మేనకూతులను వివాహం చేసుకోవడాన్ని బట్టి ఇక్ష్వాకులు దక్షిణ భారతీయులేనని కొందరు పండితులు పేర్కొన్నారు. ఉత్తర భారతీయుల్లో ఈ సంప్రదాయం లేదు. అంటే దక్షిణ భారతీయుల్లోనే మేనత్త కూతుర్లను వివాహం చేసే సంప్రదాయం ఉంది. అదే కాలంలో అంటే ఇక్షకుల కాలంలో ఎవరు చేసుకున్నారంటే వీరభద్రదత్తుడు తన ఇద్దరు మేనత్త కూతుర్లను చేసుకున్నాడు. బిషప్ కాల్డ్వెల్ అనే పోర్చుగీస్ మత ప్రచారకుడు ద్రవిడ భాషలకు తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేశాడు. బిషప్ కాల్డ్వెల్ అనే పోర్చుగీస్ వాడు ఏం చేశారంటే మత ప్రచారకుడు ద్రవిడ భాషకు అండ్ తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మకంగా అధ్యయనం చేశాడు. బిషప్ కాల్డ్వెల్ రాసిన గ్రంథం ఏ కంపరేటివ్ గ్రామర్ టు ద్రవిడియన్ లాంగ్వేజెస్. రాసిన గ్రంథం ఏంటంటే ఏ కంపరేటివ్ గ్రామర్ టు ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందిన వారని పేర్కొన్నది శ్రీ సుబ్రహ్మణ్యం. బి సుబ్రహ్మణ్యం. ఇక్ష్వాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుడిని బుద్ధుని వంశానికి చెందిన వారని నాగార్జున శాస్త్రంలో ప్రకటించుకున్నారు.